ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుచి అండ్ మధు. నేను మీ సుచి అండ్ నేను ఇప్పుడు ఒకటి లైక్ ఫేమస్ ప్లేస్ అని చెప్పను, బట్ ఇట్స్ ఎ హిడెన్ జెమ్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇట్స్ అమర్నాథ్ ఆఫ్ తెలంగాణ అని కూడా అంటారు. సో నేను అక్కడికి వెళ్తున్నాను అండ్ మీకు అది ట్రెక్కింగ్ ఉంటుంది టెంపుల్కి. సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది టెంపుల్ అదంతా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి టైం 4:39 ఇన్ ద మార్నింగ్ సండే. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇంటి నుంచి డైరెక్ట్ ఎంజీబీఎస్ బస్ స్టాప్కి వచ్చాము. సో దిస్ ఈజ్ ద ఓన్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అక్కడికి వెళ్ళడానికి. ట్రైన్ అయితే అవైలబుల్ లేదు, వెళ్తే మీ ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు. బట్ ఐ ప్రిఫర్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మీరైతే ఓన్ వెహికల్ సజెస్ట్ చేయకపోవడమే మంచిదని చెప్తాను. ఇక్కడ నుండి మేము అచ్చంపేట్ బస్ తీసుకున్నాము. అదే నియరెస్ట్ స్టాప్ అనమాట సలేశ్వరంకి. అచ్చంపేట్కి వెళ్ళిన తర్వాత లైక్ అక్కడే మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకంటే వెళ్ళిన దగ్గర ఫుడ్ అవైలబిలిటీ మళ్ళీ ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఉంది అని తెలుసు, బట్ హౌ రెగ్యులర్లీ అని వి డోంట్ నో కాబట్టి. అండ్ ఇక్కడ చూసారు కదా అచ్చంపేట నుండి సలేశ్వరం వెళ్ళే రూట్లో ఆ షైన్ ఉంది, ఏదో సిల్వర్ పెయింట్ వేసినట్టు ఉందండి ట్రీస్ పైన. అదే శ్రీశైలం ఫారెస్ట్ ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ వీటి గురించి. అండ్ ఇక్కడ మనం ఎంటర్ అయ్యాము అమరాబాద్ టైగర్ రిజర్వ్ జోన్లోకి. అండ్ ఇది వచ్చేసి టైగర్ రిజర్వ్, వన్ ఆఫ్ ది నోన్ ప్లేసెస్ అక్కడ ఉండే వాళ్ళకైతే. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. ఇక్కడ చూసారు కదా బ్యాంబూ ట్రీస్, లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయండి. ఆబ్వియస్లీ స్పీసీస్ ఆర్ స్పీసీస్ ఫారెస్ట్లో. అండ్ ఇక్కడ వరకు అయితే బస్ ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడ బస్లో దిగిన తర్వాత మళ్ళీ మనం ఆటోలో వెళ్ళాలి. సో మాకు అక్కడ అంబులెన్స్ అన్న లిఫ్ట్ ఇస్తే ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి అంబులెన్స్లో వచ్చాము. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఆటో తీసుకోవాలి. సో వీ డోంట్ హ్యావ్ వన్ ఆటో అనమాట. వాళ్ళ బిజినెస్ ఇంకా అదంతా ఏం చెప్పలేము. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఈ పాయింట్కి వచ్చాము. ఇది మెయిన్ జంక్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడే అన్న సత్రాలు, లైక్ ఫుడ్ డొనేషన్స్ క్యాంప్స్ అన్నీ ఉంటాయన్నమాట. వాటర్ బాటిల్స్ ఏదైనా అవైలబుల్, సెల్లింగ్ అన్నీ అమ్ముతారు, లెమన్ సోడా అట్లాంటిది. ఇంకా లంచ్ టైం అయితే మేము ఇక్కడ అన్నప్రసాదంలోనే మాకు దొరికిన అన్నప్రసాదం తినేసి ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని అవర్స్ పట్టింది, లైక్ దర్శనం ఎలా జరిగింది అంతా ఆన్ ది ప్రాసెస్లో డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఈ ల్యాండ్స్కేప్ చూసారు కదా, అసలు మామూలుగా అస్సలు స్లోప్ ఉండడం వేరు, బట్ ఆ హిల్లీ రాక్స్ చిన్న చిన్న రాళ్ళతోని అసలు చాలా కష్టం అండి. ఇంకా నేను షూస్ కూడా వేసుకోలేదు, నేను చెప్పులతో వెళ్ళాను. కొందరైతే బేర్ ఫుట్తో నడిచారు, వాళ్ళకి అసలు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఇక్కడ వ్యూస్ చూడండి, ఒక్కో సెగ్మెంట్ నడుస్తున్నప్పుడు స్ట్రగుల్ ఉంది, కానీ ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత ఆ వ్యూ చూసాక అమ్మయ్య అనిపించేస్తుంది. అంత నడిచిందంతా పోతుంది అనమాట. ఈ క్రౌడ్ చూసారు కదా, అసలు పోలీస్ వాళ్ళైతే చాలా బాగా మేనేజ్ చేశారని చెప్పాలి. ఇంకా కొంచెం బెటర్గా చేయొచ్చు, బట్ యట్ దే హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్ అంటాను నేనైతే. ఎందుకంటే ఇంత క్రౌడ్ని లైక్ సిస్టమేటిక్గా పెట్టడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో వాళ్ళకి సాధ్యమైనంత వరకు చేశారు. ఎందుకంటే ఒక 2-3 హాల్స్ దగ్గర ఆపేయడం క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి. చూసారు కదా అక్కడనే సన్సెట్ అయిపోయింది. సో చాలా సన్నగా లిటరలీ ఆటో కూడా వెళ్ళని పాత్కి వచ్చేసాము. ఇందాక అంత వైడ్గా జనాలను చూస్తే ఇక్కడ 1 వే 2 వేస్ ఉన్నాయన్నమాట. అంత జనాలు నడిచే అంత స్పేస్. అండ్ ఈ కొండల్లో నుంచి ఆ నైట్ పూట వాటర్ ఎంత కూల్గా ఉందంటే డీప్ ఫ్రీజర్ కూడా పనికిరాదండి లిటరలీ. చూస్తున్నారు కదా, ఇంత నైట్ అయినా క్రౌడ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. అండ్ విజిట్ అవర్ బాబాజీ. ఐ డోంట్ నో ఇఫ్ ఈజ్ జెన్యూన్ ఆర్ నాట్, ఎందుకంటే చూస్తున్నారు కదా ఈ మధ్య అందరూ వచ్చేస్తున్నారు అఘోరీలు అనేసి. సో ఓకే, కమింగ్ టు ది పాయింట్. అండ్ ఇక్కడనైతే మెయిన్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇది ఆల్మోస్ట్ 10:30 టైంకి. చూసారుగా క్రౌడ్, అసలు ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, లిటరలీ ఒక 4-5 months బేబీని ఎత్తుకొని వచ్చారండి. ఐ డోంట్ నో హౌ వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్తో వచ్చారు. చాలామంది లైక్ ఐ మెట్ ఫ్యూ పీపుల్ అండ్ ఐ స్పోక్ విత్ దెమ్. ఏమని చెప్పారు అంటే దే ఆర్ కమింగ్ లైక్ ఫ్రమ్ 20 years నుంచి వస్తున్నారు. కొందరైతే ఒక్క ముసలాలు లైక్ దే హ్యావ్ లైక్ ఒక 5-6 times ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారనమాట. ఆల్రెడీ ఈ ట్రెక్ ఒకసారి చూసిన వాళ్ళు నాకు తెలిసి దే వోంట్ ప్రిఫర్, కానీ అక్కడ నేటివ్స్ వాళ్ళైతే దే హ్యావ్ లైక్ బిలీఫ్ కదా. ఇక్కడ ల్యాండ్స్కేప్స్ చూడండి అసలు. అండ్ మీరు ఈ వాటర్ ఫాల్స్ని సౌండ్తో నా వాయిస్తో కాకుండా న్యాచురల్ సౌండ్తోనే ఎంజాయ్
ఇక్కడ శివయ్య దర్శనం చేసేసేయండి. యాక్చువల్లీ కెమెరా అలౌ చేయలేదు, పోలీస్ ఆఫీసర్ ఉండే. సో మళ్ళీ మేము రిటర్న్లో తిన్న అన్న ప్రసాదం అనమాట. అండ్ లైవ్ ఆ సౌండ్తో మీకు ఆ వైబ్ వచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.